సురేంద్ర ఏమే ఓకేనా? 9:12 టైం. ఇప్పుడు మీకు కరెంటు కావాలా, కరెంటు కావచ్చు పోల్ వేయాలా, పోల్ వేయాలంటే తీగలేయాలా. ఇప్పుడు చూడు ఇక్కడ దాకా వాడు చేసుకున్నారు, సరే మనం కూడా వదిలేస్తాము. నువ్వు పోలే మార్చుకుంటే ఎక్కడికి మార్చాలి? అయ్యో ఎట్లా చెప్పు, ఎక్కడ మార్చుకుంటావు చెప్పు. రెండు పక్కల పెడతారు వైరు, ఇటు పక్క కొంచెం వస్తే బ్యాలెన్స్ కావాలి కదా. బ్యాలెన్స్ కావడానికి స్తంభం ఆ పక్క ఒక వైరు వేస్తారు, ఈ పక్క వైరు వేస్తారు, ఆ పక్క రెండు ఈ పక్క రెండు. ఇప్పుడు మీరు చెప్పేది ఏంది? క్లాంప్ అంటే నాకు అర్థం కాదు. బ్యాలెన్స్ కోసం రెండు పక్కల వేస్తారు కూడా. ప్రతి దగ్గర ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రాక్టికల్ ప్రాబ్లం చూసుకోవాలి. నమస్కారాలండి. ఈరోజు మన రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్ట్రికల్ రోప్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిన్న మున్సిపల్ కమిషనర్ గారితోనూ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా డిస్కస్ చేయడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళు ప్రాక్టికల్గా ఫేస్. ఎందుకంటే ఈరోజు నెల్లూరు సిటీలో కేవలం 47% అయింది, 47% మాత్రమే నిన్నటికైంది. అందుకని యాక్చువల్గా ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనేది అంతా నిన్న వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పారు. వాటి మీద యాక్చువల్గా మున్సిపల్ కమిషన్ చాలా డీటెయిల్గా వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలి, ఏం చేయాలనేది చెప్పడం జరిగింది. ఈరోజు ఆ నేపథ్యంలో నేను కూడా 247వ బూత్లో ఎలా జరుగుతుందో యాక్చువల్గా చూడటానికి వచ్చాను, అబ్జర్వ్ చేయడానికి. ఎలా చేస్తారు అనేది దాంతో చాలా చక్కగా బిఎల్ఓ అండ్ బిఎల్ఏ చేస్తున్నారు. నేను యాక్చువల్గా వాళ్ళతో కొన్ని హౌసెస్ కూడా తిరగడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల 14కి పూర్తయిపోతే మళ్ళీ ఈ నెల జూన్ 15 నుంచి జూలై 14 వరకు అడిషన్స్ కానీ, అంటే ఎవరైనా కొత్తగా చేరిన వాళ్ళని ఓటర్స్లో యాడ్ చేయడం కానీ, లేదా ఎవరైనా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా చనిపోయినా వాళ్ళని డిలీట్ చేయడం కానీ, లేదా ఏదైనా పేర్లలో మార్పు కానీ, లేదా వార్డులలో మార్పు కానీ, కాన్స్టిట్యున్సీలో మార్పు కానీ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ద్వారా చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు. దాని మీద కూడా నిన్న మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళందరికీ దిశానిర్దేశం అవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో చాలా చక్కగా చేస్తున్న వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళకి సపోర్ట్కి ఎవరినైతే బిఎల్ఏగా ఇచ్చామో, మేము ప్రతి పార్టీ నుంచి ఒక బిఎల్ఏని ఇస్తారు. ఆ బిఎల్ఏకి ఇచ్చినట్టు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని చాలా చక్కగా చేస్తున్నారు. ఈరోజు నెల్లూరులో తీసుకుంటే మీకు అందరికీ తెలుసు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, తర్వాత ట్రీ ప్లాంటేషన్ పక్కనే చూడండి, పక్కన చక్కగా చెట్లు ఒక్కొక్కటి 15 అడుగులు 20 అడుగులు వేశారు. అసలు ఇక్కడికి రాగానే ఫస్ట్ నా కంటికి ఒకటి అవే పడ్డాయి. ఈ 140 ఫస్ట్ కారు దిగగానే చక్కగా, ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించాలి. మీకు అందరికీ తెలిసిందే, ఇయర్ బై ఇయర్ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం అయితే దాదాపు ప్రతి దగ్గర మీరు చూశారు 44, 45, 46, 47, 48 డిగ్రీలకు వెళ్ళిపోయింది. సో ఇదంతా సమతుల్యం చేయాలంటే ఖచ్చితంగా చెట్లని మనం రక్షించాలి, చెట్లను పెంచాలి. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా 50% గ్రీనరీ ఉండాలని దిశానిర్దేశించారు. ఆ నిర్దేశంలో చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్స్ ఎండ్ టు ఎండ్ రోడ్స్ చేయమని ఆదేశించాను. నేను రాగానే కొన్ని దగ్గరలు చూస్తే ఎండ్ టు ఎండ్ రోడ్స్ జనరల్గా ఏంటంటే, ఒక రోడ్డు వేసినప్పుడు ఒక రోడ్డు 30 అడుగులు ఉంటే సాధారణంగా 15 అడుగులు వేస్తారు. అటొక 7.5 అడుగు, ఇటొక 7.5 అడుగు వదిలేస్తారు. 2 వెహికల్స్ ఆ రోడ్డు మీదకి వస్తే ఒకటి కిందకి దిగుతుంది మట్టి మీదకి, ఆ చక్రాలకు మట్టి అంటుంది, మళ్ళీ ఆ రోడ్డు పైకి వస్తుంది. రాగానే ఆ మట్టిని రోడ్డు మీద వదులుతుంది. వెనకాల వచ్చే వెహికల్స్ మళ్ళీ ఆ మట్టిని దొక్కుతాయి, దుమ్ములు వేస్తుంది. సో దుమ్ములే నగరం ఉండాలంటే ఆ ఎండ నుంచి ఎండకి రోడ్డు వేయాలా. దాన్ని ఈరోజు నెల్లూరులో ప్రతి రోడ్డుని చేస్తున్నారు. దాదాపు నాకు తెలిసి 75% రోడ్డు చేశారు. ఇక్కడ రాగానే చూశాను. రాగానే చూస్తే ఇప్పుడు మనం ఉండే రోడ్డు కూడా
ఎండ్ టు ఎండ్ చేశారు. ఈ విధంగా ఏదైతే బెస్ట్ ప్రాక్టీస్, ప్రపంచంలో ఏదైతే బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయో, అంటే ఒక్కొక్క దేశం వాళ్ళు యాక్చువల్గా ఒక్కొక్క బెస్ట్ ప్రాక్టీస్ ఉంటుంది. నేను అనేక దేశ విదేశాలు తిరిగి అమరావతి రాజధాని కోసం. అక్కడున్న బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఈరోజు ఈ 123 మున్సిపాలిటీస్లో ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అన్నా క్యాంటీన్స్ తీసుకున్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్స్ చేయమంటే ఆ రేంజ్లో చేసాం. అదేవిధంగా చెత్త ఏదైతే మన ఇళ్లలో నుంచి వస్తుందో సాలిడ్ వేస్ట్ చెత్త, ఆ చెత్తని ప్రాసెస్